సమస్యలు. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టాపిక్ తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాయి కదండి. అసలు ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిద్ర లేకపోవడం వల్ల. సరైన నిద్ర మనిషికి చాలా అవసరం అండి. కనీసం మనం ఎప్పుడు పడుకుంటూ ఉండడం కూడా అది ఒక రకమైన డిసీజ్ కింద పడిపోతుంది. అది ఒక రకమైన అనారోగ్యంగా చెప్పొచ్చు. అలా కాకుండా సరిపడ నిద్ర, మనిషికి సరిపడ నిద్ర ఉండాలండి. ఆ నిద్ర అనేది లేనప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేటివి రావడం జరుగుతుంది. సో మనము అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఏం చేయాలి అనే టాపిక్ ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే కామన్గా ఎలాంటి సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు. ఏంటంటే వర్క్ ప్రెషర్, ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. జాబ్ చేసే చోట వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, ఇంట్లో వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, ఏంటంటే పక్క వాళ్ళతో ఉండొచ్చు. ఇలా చాలా రకాలుగా మనసు ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది. మనసు ఒత్తిడికి గురైనప్పుడు ఆటోమేటిక్గా మైండ్ అవుతుంది. మైండ్ మనసు సరిగ్గా లేనప్పుడు మనకు సరిగ్గా నిద్ర ఎలా పడుతుందండి? పట్టదు కదా. సో మనం ఇప్పుడు అవన్నిటిని తీసేసి హ్యాపీగా రిలాక్స్గా నిద్రపోవాలంటే ఏం చేయాలి అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసి బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే మనకి సరిగ్గా నిద్ర పడుతుందండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు, హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇంకొకటి వచ్చేసి అశ్వగంధ పొడిని గోరువెచ్చని పాలలో వేసుకొని సేవించినట్లయితే కూడా మనము హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎలాంటి రిలాక్సేషన్ ఉండకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా, ఎలాంటి నెగిటివ్ థింగ్స్ మైండ్లో మనసులో లేకుండా చాలా రిలీఫ్గా, చాలా రిలాక్స్డ్గా అయిపోతుందండి. మనము అశ్వగంధాన్ని గోరువెచ్చని పాలలో వేసుకొని తాగడం వల్ల హ్యాపీగా నిద్రపోవచ్చు. ఇంకొకటి వచ్చేసి లెవెండర్ ఆయిల్ని కూడా మనము చాలా ఏంటంటే స్నానం చేసేటప్పుడు, రాత్రి పడుకునే ముందు స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళలో 2 డ్రాప్స్ లెవెండర్ ఆయిల్ని వేసుకొని చేసినట్లయితే మనం హ్యాపీగా నిద్రపోవచ్చు అండి. ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇంకొకటి వచ్చేసి మనము సాధారణంగా వాడే వాటిల్లో కంప్యూటర్ మొబైల్స్ సిస్టమ్స్ ఇవి ఏంటంటే దూరంగా పెట్టుకోవాలండి. ల్యాప్టాప్లు ఫోన్లో ఇవన్నీ దూరంగా పెట్టుకోవాలి వీలైనంత వరకు. కొందరు మొబైల్స్ పక్కకే పెట్టుకొని పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల వాటి వైబ్రేషన్స్ అనేటివి మన బాడీలో వచ్చి మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల సరిగ్గా నిద్ర పడకపోవచ్చు. అది వేరే అనారోగ్య సమస్యగా కూడా మారవచ్చు. సో అందుకని వీలైనంత వరకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్నీ కూడా దూరంగా పెట్టి పడుకోవాలి మనం. ఓకేనా? పడుకోవడం వల్ల మనం హ్యాపీగా నిద్రపోవచ్చు. నిద్రలేమి సమస్య నుండి దూరం కావచ్చు. సో ఓకే, ధన్యవాదాలండి. ఈరోజు నేను మీకు మంచి ఉపయోగపడే టాపిక్ ఒకటి మీ ముందుకు తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఈ టాపిక్ వల్ల అందరికీ మంచి జరగాలని నా యొక్క ఉద్దేశం. ఓకే, ధన్యవాదాలండి.